గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మా మమ్మీ మార్నింగ్ లేచేసరికి ఇగ చేపలు తీసుకుందామని చెప్పి అనుకున్నాను. కానీ తీసుకోలేదు అని ఈలోపు బావ అయితే అన్ఎక్స్‌పెక్టెడ్ సర్ప్రైజింగ్‌లో నాకు చేపలైతే తీసుకొని వచ్చేసారు. సో ఇవాళ మీకు చేపల వీడియో ఒకటి చూపించేద్దాం. మా మమ్మీ చేసినటువంటి చేపల పులుసు ఫ్రై చాలా బాగుంటుందండి. అయితే ముందుగా అయితే చేపలు నీసు వాసన లేకుండా అంతగా శుభ్రంగా కడిగేసుకొని కొన్ని ముక్కలు తీసుకొని వాటిలోని చిన్న ఉప్పు, చిన్న కారం వేసుకొని కలిపేసుకొని ఆయిల్‌లో వేసుకొని ఒక 4 కింద తీసుకుంటే కింద మాడకుండా కూడా చిన్న ఉప్పు పసుపు వేసుకుంటే సరిపోతుందండి. ఈలోపు సడన్గా కరెంటు పోయిందండి. వాళ్ళ పోల్స్ అవి వేస్తున్నారు. సో కరెంటు పోయింది. దాని వెంటనే మా మమ్మీ అయితే బయటకు తీసుకొచ్చి అవన్నీ కూడా ఇన్స్టెంట్గా మా అమ్మ చిన్నప్పుడైతే ఎలాగైతే మాకు మసాలా రుబ్బి టమాటా పచ్చడి కానీ ఏదైతే చేసేదో మసాలాని ఇప్పుడు అలాగే చేసింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. తినడానికి చాలా టేస్ట్గా అనిపించింది. ఎందుకంటే రోట్లో చేసుకొని దంచుకుంటే ఆ కిక్కే వేరు కదండి. సో ఏంటి సోదంతా చెప్తున్నానండి. మన ఛానల్ కూడా వీడియోస్ అన్నీ చూసేసేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ కొట్టేసేయండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ అయితే చేపల పులుసులోకి వెళ్ళిపోదామండి. మనం చేపల పులుసు మా అమ్మ స్టైల్లో అయితే సూపర్గా చేసేస్తుంది. ఎందుకంటే మా అమ్మ వెరైటీగా చేస్తుందండి చేపల పులుసు. నాకు ఎందుకో మా మమ్మీ చేసింది చాలా ఇష్టం. చాలామంది కూడా చెప్పారు, అప్రిషియేట్ చేస్తారు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో నుంచి నూనె వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుంటాము. రుబ్బి పెట్టుకున్నటువంటి ఇందాకన్నా మసాలా అంతా కూడా అంటే ఉల్లిపాయ టమాటా పేస్టేనండి, అది కొంచెం వేసుకొని బాగా కలిపేస్తాము. గరిటతో కలిపిన తర్వాత అందులో కొంచెం మనకి రుచికి సరిపడా అంట ఉప్పు, కల్లుప్పు వేసుకుంటే బాగుంటుంది. కారం కూడా 2 స్పూన్లు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మమ్మీ ముందుగా గరం మసాలా పౌడర్ ఎప్పుడు రెడీగా పెట్టుకుంటుందండి, డబ్బాలో నిల్వ పెట్టుకుంటుంది. అది కొంచెం అందులో వేసేసుకుంటే సరిపోద్ది. ఈలోపు పక్కన ఫ్రై కూడా ఎలా ఉందో చూసేద్దాం. దాని తర్వాత ఇందులో చేప ముక్కలు బాగా కడిగినవి ఉంటాయి కదా, అవి అందులో వేసేద్దాం. అది జస్ట్ మనం గరిటె పెట్టి లైట్గా తిప్పాలండి. ఎక్కువ తిప్పితే కలిగిపోతే మొత్తం అంతా పోతుంది. సో దీంట్లోని చిన్న చింతపండుని మనం వేసేసుకున్నాం. చేసేసుకున్న తర్వాత చిన్న కల్లుప్పు, మళ్ళీ సరిపడంత చిన్న కారం సరిపడినవి చూసుకొని వేసుకోవాలి. సో మమ్మీ స్టైల్లో రెడీ అయిపోయింది చేపల పులుసు. అందరూ టేస్ట్ చేసేద్దాం, రెడీగా ఉందాం. సో ఇందు మీద గార్నిష్ చేసుకోవడానికి లాస్ట్లో ఆయన అయితే గార్నిష్ చేసేది కొత్తిమీర అయితే కొంచెం జల్లేశారు. సో నేనైతే చూడమని చెప్పాను, జల్లేసాడు మొత్తం. సో కలిపేశారు. తర్వాత దాని పక్కనే నుంచి చేపల ఫ్రై ఉంది చూసేయండి. రెండింటినీ కూడా మీకు చూపించేస్తున్నాను లాస్ట్లోనే. అండ్ మీకు వీడియోస్ నచ్చినట్టయితే కొట్టేసేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అలాగే మన వీడియోస్ అన్నీ ఎలా ఉన్నాయి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. నా వాయిస్ ఎలా ఉందో కూడా చెప్పేసేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే నెక్స్ట్ ఇంకా నేను 2-3 వీడియోస్ చేద్దాం అనుకున్నాను. షాపింగ్ వీడియో ఒకటి, అండ్ శ్రావణ మాసం కదండి షాపింగ్ వీడియో. అండ్ నెక్స్ట్ నా ఫస్ట్ పేమెంట్ ఈ వీక్లో రాబోతుంది. అది మీ అందరితో గుడ్ న్యూస్ షేర్ చేసుకుందాం. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ.